దొంగ కాని దొంగ. మంచయ్య చెడ్డయ్య ఇరుగు పొరుగున ఉంటున్నారు. మంచయ్య ఏమో పేదవాడే కానీ ఉన్నంతలో నలుగురికి మంచి చేయాలనుకుంటాడు. మరి ఇకపోతే చెడ్డయ్య ఉన్నవాడే కానీ తనకంటే ఎవరో గొప్పగా ఉండకూడదనుకుంటాడు. ఒక రోజున చెడ్డయ్య ఇంటి ముందు నిలబడి వీధి కుక్క అదే పనిగా మరవసాగింది. చెడ్డయ్యకు కోపం వచ్చి దాన్ని రాయితో కొట్టాడు. కుక్క బారిపోయి మంచయ్య ఇంటి ముందు ఆగి అదే పనిగా మరగసాగింది. కుక్కకు ఆకలిగా ఉన్నట్టున్నదని మంచయ్య ఒక అరటి ఆకులో ఇంత అన్నం వేసి తెచ్చి కుక్క ముందు పెట్టాడు. అది ఆ అన్నం తిని తోకాడిస్తూ మంచయ్య వంక కృతజ్ఞతగా చూసి ఉన్నట్టుండి మంచయ్య ఇంట్లోకి చొరబడి పెరట్లోకి వెళ్ళి ఒకచోట ముందు కాళ్లతో నేల మీద గట్టిగా గోకుతూ మట్టిని తొలగించసాగింది. వృద్ధురాలైన మంచయ్య తల్లి ఇది చూసి, ఒరే, నీ వల్ల కాలభైరవుడికి తృప్తి కలిగినట్లుంది. ఆయన ఏదో సందేశాన్ని ఇస్తున్నాడు. అక్కడ తవ్వి చూడు నాయనా అన్నది. అది విన్న అతడి భార్య గుణపం తెచ్చి ఇవ్వగా మంచయ్య ఆ ప్రదేశంలో తవ్వసాగాడు. ఎప్పుడు వెళ్ళిందో ఆ కుక్క మాయమైంది. కాసేపటికి మంచయ్యకు ఆ ప్రదేశంలో కొయ్య పెట్టె ఒకటి దొరికింది. అందులో బంగారు కాసులు, ఒక రాగిరేకు ఉన్నాయి. తన ముందు తరాల వారి సుఖ సంతోషాల కోసం కొంత బంగారాన్ని అక్కడ దాచి ఉంచినట్లు మంచయ్య తాతగారు రాసిన వాక్యాలు ఆ రాగిరేకు మీద ఉన్నాయి. దాంతో మంచయ్య దశ తిరిగిపోయింది. అతడు మరొక 4 ఎకరాల పొలం కొన్నాడు. చిన్న వ్యాపారం ప్రారంభించాడు. ఇంటిల్లిపాదే వైభవంగా జీవించసాగారు. అయితే ఏ ఒక్కరూ మంచితనాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఉన్నట్టుండే మంచయ్యకు మంచి రోజులు రావటం చూసి పొరుగునే ఉన్న చెడ్డయ్య భరించలేకపోయాడు. అతడు విషయం ఏమిటని ఆరా తీసి సంగతి తెలుసుకున్నాడు. వెంటనే గ్రామాధికారి వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి, అయ్యా, భూమి లోపల ఏం దొరికినా అది రాజుగారికి చెందాలి కదా. మంచయ్య తన పెరట్లో బంగారం దొరికితే అది తనే ఉంచుకుని అనుభవిస్తున్నాడు అని ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి ఈ విషయం దర్యాప్తు చేశాడు. అంతా తెలుసుకున్నాక ఆయన చెడ్డయ్యను పిలిచి మంచయ్య తాతగారు రాగిరేకు మీద వీలునామా రాసి తన ఆస్తిలో కొంత బంగారాన్ని తన వారసులకు ఇచ్చాడు. అందువల్ల ఆ బంగారం మంచయ్యకే చెందుతుంది అని మందలించాడు. ఇది విన్నాక చెడ్డయ్యకు ఇంకా కడుపు మండిపోయింది. అప్పుడు అతడికి కుక్క విషయం గుర్తుకొచ్చింది. ఆ రోజు కుక్క ఒకటి ఇంటి ముందు మురిగితే తను రాళ్లతో కొట్టాడు. అది మహిమగల కుక్క అని మంచయ్యలా తను పసిగట్టలేకపోయాడు. అది ముందుగా తన ఇంటి ముందు మురిగిందంటే తన పెరట్లోనూ నిధి ఉండాలి. ఆ కుక్క ఎక్కడుందో తనకెలా తెలుస్తుంది? చెడ్డయ్య ఆ కుక్క కోసం గాలింపు ప్రారంభించాడు. అరటి ఆకులో అన్నం పెట్టుకుని కుక్క కోసం ఎదురు చూడసాగాడు. అతడి పిసినారితనం తెలియడం వల్లనేమో ఏ కుక్క అతడింటికి దరిదాపులకు కూడా రాలేదు. అయినా చెడ్డయ్య ఓపికగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. అలా వారం రోజులు గడిచాక ఒక కుక్క చెడ్డయ్య ఇంటి ముందాగి మరవసాగింది. కొంతకాలం క్రితం తను రాళ్లతో కొట్టిన కుక్క అదేనని అతడు గుర్తించి వెంటనే దానికి అన్నం పెట్టాడు. కుక్క అన్నం తిని తోకాడించి చటుక్కన అతడి ఇంట్లో దూరి పెరట్లోకి వెళ్ళి ఒక చోట నేలను గోకింది. అక్కడ తవ్వితే చెడ్డయ్యకు పెద్ద కొయ్య పెట్టె దొరికింది. దాని నిండా రత్నాలు, ముత్యాలు ఉన్నాయి. ఒక వజ్రాలహారం, 4 బంగారు కంకణాలు కూడా ఉన్నాయి. పెట్టెలో రాగిరేకు ఏమైనా ఉంటుందో ఏమోనని తెగ వెతికాడు చెడ్డయ్య. కానీ అలాంటిదేమీ దొరకలేదు. ఎందుకైనా మంచిదని చెడ్డయ్య తన తాతగారి పేరిట ఒక వీలునామాని రాగిరేకు మీద రాయించి దగ్గరుంచుకున్నాడు. మంచివాళ్ళు ఉన్నది అనుభవించి ఆనందిస్తారు. చెడ్డవాళ్ళు తమ వైభవాన్ని ఇతరులకు చూపించడంలోనే ఆనందం పొందుతారు. ఆనాటి నుంచి చెడ్డయ్య ఇంట్లోని వాళ్ళందరూ బంగారు ఆభరణాలు ధరించసాగారు. చెడ్డయ్య భార్య మెడలో వజ్రాలహారం వేసుకుని మురిసిపోసాగింది. ఇలా ఉండగా మారువేషంలో దేశ సంచారం చేస్తూ ఆ దేశపు రాజు ఆ ఊరు వచ్చాడు. అనుకోకుండా దేవాలయంలో చెడ్డయ్య భార్య మెడలో వజ్రాలహారాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు ఆయన.
ఆహారం ఆయన పూర్వీకులది. సూర్యాస్తమయ వేళ ఉద్యానవనంలో ఒంటరిగా ఉన్న రాజు నాయనమ్మను ఒక దొంగ కొట్టి కొన్ని నగలతో పారిపోయాడు. వాటిలో ఈ వజ్రాల హారం కూడా ఉన్నది. రాజు తాతగారు ఈ వజ్రాల హారం నమూనా గీయించి దాన్ని దేశమంతా తిప్పించి చాటింపు వేయించాడు. కానీ దొంగ దొరకలేదు. ఆ దొంగను పట్టి శిక్షించే వరకు తనకు ఆత్మశాంతి లేదంటూ కన్నుమూశాడాయన. రాజు తండ్రి కూడా ఆ హారం నమూనాను తన వద్ద ఉంచుకుని దొంగను పట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసి విఫలుడై ఆ బాధ్యతను రాజుకు అప్పగించాడు. ఇప్పుడు రాజు వద్ద ఆ నమూనా ఉన్నది. రాజు గ్రామాధికారిని కలుసుకుని తన మారువేషం తొలగించి అతడికి విషయం చెప్పాడు. అక్కడ ఇక్కడ ఆరాధేయగా చెడ్డయ్య సృష్టించిన దొంగ రాగిరేకు వల్ల చెడ్డయ్య తాతే దొంగ అని రాజు నమ్మి చెడ్డయ్యతో, ఒరే, నీ తాతకు నువ్వు అన్నిటి వారసుడివి కనుక ఆ దుష్టుడు చేసిన పనికి నిన్ను శిక్షించక తప్పదు. అప్పుడే నా పూర్వీకులకు ఆత్మశాంతి లభిస్తుంది. వాడు దొరికి ఉంటే ఉరి శిక్ష వేసి ఉండేవాడిని. సరే, నిన్ను 1 ఏడాది కఠిన కారాగార శిక్షతో విడిచిపెడుతున్నాను అన్నాడు. తను దురాశకు పోయి ఇంటి పెరట్లో నిధి దొరికితే రాజుకు అందజేయకపోవడం వల్ల, లేని రాగిరేఖను సృష్టించడం వల్ల తను దొంగ కానీ దొంగయ్యాను అని అనుకున్నాడు. అలా అనుకుని తను పుట్టెడు దుఃఖంతో చెడ్డయ్య కారాగారానికి వెళ్ళాడు. ఇదండి దొంగ కాని దొంగ. సమర్థుడు. దంతపురి రాజ్యాన్నేలే మహారాజు పద్మానందుడు మారువేషంలో దేశ సంచారం చేస్తూ ఒక గ్రామంలో అనుకోకుండా ఉన్న పలానా జబ్బుపడ్డాడు. ఆ గ్రామంలో సీతన్న అనే రైతు పద్మానందుణ్ణి సమయానికి ఆదుకుని వైద్యం చేయించాడు. తన ఆరోగ్యం కుదుటపడ్డాక పద్మానందుడు తానెవరైంది రైతుకు చెప్పకుండా, నీవు చేసిన ఉపకారం మరువలేనిది. రాజధానిలో నాకు మంచి పలుకుబడి ఉన్నది. నీకు ప్రత్యుపకారం ఏం కావాలో అడుగు అన్నాడు. రైతు వినయంగా, నాకేం కోరికలు లేవు. నేరకపోయి నా 2వ కొడుకు దండకుడికి చదువు చెప్పించాను. ఇప్పుడు వాడు వ్యవసాయం చేయనంటున్నాడు. ఏ చోటనైనా కూలీలో పెడదామంటే వాడు తల బిరుసు మనిషి. అందరితోనూ కజ్జాలు పెట్టుకుంటాడు. వాడు ముందు ముందు ఏమైపోతాడో అని నాకెంతో బెంగగా ఉన్నది. పద్మానందుడు వెంటనే, నీ కొడుకును నాతో పంపించు. వాడి భవిష్యత్తు నేను చక్కదిద్దుతాను. నాకెలాంటి బెంగ అవసరం లేదు అన్నాడు. దండకుడు కూడా రాజధానికి వెళ్ళాలని ఉబలాటపడ్డాడు. తండ్రి సంతోషంగా వాణ్ణి పద్మానందుడితో పంపించాడు. రాజధాని చేరుకున్నాక రాజు దండకుడికి ఒక సత్రంలో బస ఏర్పాటు చేయించాడు. ప్రయాణంలో కలిగిన అనుభవాన్ని బట్టి దండకుడు నిజంగానే దుడుకు మనిషి అని, వాడు కొలువుకు పనికిరాడని ఆయన గ్రహించాడు. అయినా రైతుకి ఇచ్చిన మాట తప్పడానికి లేదు. దండకుణ్ణి సత్రంలో వదిలిన తర్వాత రాజు సమంతకుడికి కబురు పెట్టాడు. ఈ సమంతకుడు రాజ్యంలో జరిగే ఆదాయ వ్యయాలను పరిశీలించే అధికారిగా ఉంటున్నాడు. అతడి కింద 10 మంది చిన్న అధికారులున్నారు. ప్రతి అధికారి వద్ద 12 ఉద్యోగస్తులుంటారు. సమంతకుడు చాలా సమర్థుడైన అధికారి అని, ఎటువంటి వారి చేతనైనా పని చేయించగలడని కొలువులో అందరూ చెప్పుకుంటారు. పద్మానందుడు సమంతకుడితో, దండకుడనే వాణ్ణి నువ్వు పనిలోకి తీసుకోవాలి. వాడు తలపొగరు మనిషి, చాలా దుడుకు స్వభావం. ఉద్యోగం పోతుందేమో అన్న భయం వాడికి లేదు. శిక్షలకు భయపడని మొండితనం కూడా వాడికున్నది. నీవు సమర్థుడైన అధికారివని అంతా అంటున్నారు. వాణ్ణి లొంగతీయడం నీ సమర్థతకు పరీక్ష అన్నాడు. మహారాజా, వాణ్ణి నేను తప్పక లొంగదీయగలను. రేపు నా వద్దకు పంపండి అన్నాడు సమంతకుడు వినయంగా. మన్నాడే దండకుడు సమంతకుణ్ణి కలుసుకున్నాడు. సమంతకుడు వాడిని కొన్ని ప్రశ్నలు వేశాడు. దండకుడు అన్నింటికీ తలబిరుసు సమాధానాలే చెప్పాడు. అయినప్పటికీ సమంతకుడు కోపగించుకోకుండా, నీవు నాకు బాగా నచ్చావు.
నీ వల్ల మాకెంతో ప్రయోజనం ఉన్నదనిపిస్తున్నది. నీకు నెలకు 50 వరహాల జీతం ఇస్తాను అన్నాడు. ఇందుకు దండకుడు ఎంతగానో సంతోషించాడు. సమంతకుడు తన వద్ద ఉండే ఒక చిన్న అధికారిని పిలిచి అతడికి దండకుణ్ణి అప్పగించాడు. 2 రోజుల తర్వాత ఆ చిన్న అధికారి సమంతకుడి దగ్గరికి వచ్చి, అయ్యా, ఆ దండకుడు పని చెయ్యడు, కొలువులో పని సాగనివ్వడు, వాడితో నేను వేగలేను అని చెప్పాడు. సమంతకుడు కోపంగా, నీ కింది వాళ్ల చేత పనులు చేయించలేకపోతే అది నీ అసమర్థత అవుతుంది. వాడి చేత నువ్వు పని చేయించినా సరే, లేదా వాడి పని నువ్వు చేసినా సరే అన్నాడు. ఆ రోజు నుంచి చిన్న అధికారి దండకుడి పని కూడా తానే చేస్తుండేవాడు. ఈ కారణం వల్ల అతడికి దండకుడంటే చాలా కోపంగా ఉండేది. రోజు వాణ్ణి బెదిరిస్తూ ఉండేవాడు. నీ సంగతి రాజుకు తెలిస్తే ఏదో రోజున ఆయన నిన్ను కఠినంగా శిక్షిస్తాడు. ఇక్కడి శిక్షలు భరించలేనివిగా ఉంటాయి, జాగ్రత్త అనేవాడు చిన్న అధికారి. దండకుడు ఈ మాటలు లెక్క చేసేవాడు కాదు. కానీ రాజు విధించే శిక్షలు ఎలా ఉంటాయో మాత్రం వాకబు చేసి తెలుసుకున్నాడు. అవి నిజంగానే చిన్న అధికారి చెప్పినట్టు చాలా కఠినంగా ఉన్నాయని వాడికి అనిపించింది. కొన్నాళ్ల తర్వాత రాజు పద్మానందుడు సమంతకుణ్ణి పిలిపించి, దండకుడు ఎలా పనిచేస్తున్నాడు, దారికి వచ్చినట్టేనా అని అడిగాడు. రాక ఎక్కడికి పోగలడు మహారాజా అన్నాడు సమంతకుడు వినయంగా. రాజు ఆ జవాబుకు తృప్తిపడక రహస్యంగా దండకుడిని గురించి వివరాలు తెలుసుకుని సమంతకుడికి కబురు పెట్టి, నువ్వు దండకుడి ప్రవర్తనలో మార్పు తీసుకురాలేదు. నీ అధికార బలంతో అమాయకుడైన కింది అధికారిని బెదిరించి అతన్ని శ్రమ పెడుతున్నావు అన్నాడు కోపంగా. అతడు అమాయకుడు కాదు మహారాజా. అధికారి దండకుడి చేత పని చేయించలేకపోతే అది అతడి అసమర్థత అవుతుంది. అతడు తన అసమర్థతకు శిక్ష అనుభవిస్తున్నాడు అన్నాడు సమంతకుడు. ఆ అధికారికి చేతకాని పక్షంలో దండకుణ్ణి మరొక సమర్థుడైన అధికారి దగ్గరకు మార్చలేకపోయావా అన్నాడు. దండకుడి సంగతి వాళ్ళందరికీ తెలిసిపోయింది. వాడిని వాళ్ళు పనిలోకి తీసుకోరు అన్నాడు సమంతకుడు. అయితే నువ్వు నా పరీక్షలో ఓడిపోయావు అన్నాడు రాజు. లేదు మహారాజా, తమరు నాకు అదనంగా ఒక మనిషిని ఇచ్చారు. అప్పటి నుంచి అదనంగా ఒక మనిషి చేయగల పని కొలువులో జరిగిపోతున్నది అన్నాడు సమంతకుడు. అలా కాదు, నువ్వు దండకుడి నుంచి పని రాబట్టుకున్నప్పుడే సమర్థుడైన అధికారి అనిపించుకుంటావు అన్నాడు రాజు. నాకు మరికొంత గడువు ఇవ్వండి, నా సమర్థతను రుజువు చేస్తాను అన్నాడు సమంతకుడు. రాజు పద్మానందుడు ఇందుకు అంగీకరించాడు. సమంతకుడు మన్నాడే దండకుణ్ణి పిలిపించి, నీకు కొలువులో ఉద్యోగం చేయాలని ఉన్నదా లేదా అని అడిగాడు. దండకుడికి ఉద్యోగం నచ్చింది. రాజధానిలో ఇంటి అద్దెతో సహా వాడికి 25 వరహాలు కూడా ఖర్చు అవటం లేదు. గ్రామం కన్నా పట్టణ జీవితం బాగున్నది. ఈ సంగతే వాడు సమంతకుడికి చెప్పాడు. సమంతకుడు కొంచెం సేపు ఆలోచించి, నువ్వు తలబిరుసు మనిషివని, పని చేయవని నీ అధికారి చెబుతున్నాడు. కానీ నేనా మాటలు నమ్మడం లేదు. నీలో నాకు వినయగుణం కనబడుతున్నది. కొంతకాలం పాటు నేనే నీ సమర్థతను పరీక్షిస్తాను. ఆ అధికారి మాటల్లో నిజం కనబడితే నీ ఉద్యోగం తీసేస్తాను. నువ్వు సమర్థుడవని రుజువైతే ఆ అధికారి ఉద్యోగం తీసేస్తాను. అంతేకాకుండా నీ జీతం పెంచుతాను అన్నాడు. ఆ రోజు నుంచి దండకుడిలో ఊహించిన మార్పు వచ్చింది. కొద్ది రోజుల్లోనే వాడు పనిలో మంచి సమర్థుడని పేరు తెచ్చుకున్నాడు. ఈ సంగతి విన్న రాజు ఆశ్చర్యపడి సమంతకుణ్ణి పిలిపించి, దండకుడిలో ఇంత మార్పు ఎలా తేగలిగావు అని అడిగాడు. వాడికి ముందు ఇక్కడి కొలువులో ఉన్న సౌఖ్యం తెలియజేశాను మహారాజా. తరువాత వాడి మీద చిన్న అధికారి ఫిర్యాదులు చేస్తున్నాడని, కానీ వాటిని నేను నమ్మడం లేదని చెప్పాను. వాడు నిజంగా సమర్థుడైతే చిన్న అధికారిని పనిలోంచి తొలగిస్తానని కూడా చెప్పాను. ఆ అధికారి మీద వైరం కొద్దీ వాడు ఎంతో శ్రద్ధగా పనిచేయడం మొదలుపెట్టాడు. ఒకసారి పనిచేయడం అలవాటు పడిన తర్వాత వాడు మామూలుగా అందరు ఉద్యోగుల్లాగా తయారయ్యాడు అన్నాడు సమంతకుడు వినయంగా. దండకుడి తండ్రికి తానిచ్చిన మాటను పూర్తిగా నిలబెట్టడంలో సహాయం చేసిన సమంతకుణ్ణి రాజు పద్మానందుడు ఘనంగా సన్మానించాడు. శాంతోపాయం.
నరేంద్రుడు యువకుడు, అందగాడు. అందరూ మెచ్చుకునేటంత గొప్పవాడు కావాలని అతడి కోరిక. అందుకోసం బాగా డబ్బు సంపాదించాడు. అయితే అలా డబ్బు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరి మెప్పు పొందే సాహస కార్యం ఏదైనా చేయాలనుకున్నాడు నరేంద్రుడు. కానీ ఏ సాహస కార్యాన్ని ఎన్నుకుందామన్నా అంతకంటే గొప్ప సాహస కార్యాలు అప్పటికే ఎందరో చేసేశారు. కాబట్టి అది లాభం లేదనిపించింది నరేంద్రుడికి. నరేంద్రుడి మరదలు శాంత. ఆ పిల్లకు నరేంద్రుడంటే చెప్పలేనంత ఇష్టం. బావ ఆలోచన ధోరణి తెలిసాక ఒకనాడు ఆమె నరేంద్రుడితో, బావా, గొప్పతనం దానంతటది రావాలి కానీ ప్రయత్నిస్తే రాదు. నన్ను పెళ్లి చేసుకో, నేను తప్పకుండా నిన్ను గొప్పవాణ్ణి చేస్తా అన్నది. అలాగా అంటూ నరేంద్రుడు నవ్వి, శాంత, నువ్వంటే ఇష్టం, ఎలాగూ నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అయితే నువ్వు నన్ను గొప్పవాణ్ణి చేయగలనన్నావుగా, అదేదో పెళ్లికి ముందే చేసి చూపించు. మన పెళ్లి వెంటనే జరిపించమని పెద్దలకు చెబుతాను అన్నాడు. అలాగా, నేను నీకొక ఉపాయం చెబుతాను. అది చెప్పే ముందు నువ్వు నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని మాట ఇవ్వాలి. ఆ తర్వాత మాట తప్పకూడదు, సరేనా అన్నది శాంత. నరేంద్రుడు ఒక్క క్షణం ఆలోచించకుండా, ఇదిగో ఇప్పుడే మాట ఇస్తున్నాను, కావాలంటే నీ మీద ఒట్టు అన్నాడు. ఒట్లేం అక్కర్లేదు, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, ప్రాణం మీదకి వచ్చినా సరే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకునని మన ఊరంతా ప్రచారం అయ్యేలా చూడు, చాలు అన్నది శాంత. ఇందుకు నరేంద్రుడు చిరాకుపడి, నీకు నా మీద నమ్మకం లేక ఇలాంటి నిబంధనలు పెడుతున్నావు. వీటికి నేను ఒప్పుకోను. ఇష్టముంటే ఏదైనా ఉపాయం చెప్పు, లేకుంటా లేదు అన్నాడు. ఆ జవాబుకు శాంత నొచ్చుకుని, అయ్యో, అలా అంటే ఎలా బావా? నా ఉపాయం అంతా నువ్వు ఊళ్ళో చేసే ప్రచారంలోనే ఉంది. నా మాట విని 1 నెల రోజుల పాటు అలాంటి ప్రచారం కొనసాగించు. పై నెలలో రాజకుమారి మన ఊరి పక్క అడవికి వనవిహారానికి వస్తున్నది. ఆ సమయంలో దగ్గరలో ఉండి సాహసకార్యం ఏదైనా చేసి ఆమెను మెప్పించు. ఆమె నీకేం కావాలని అడుగుతుంది అంటూ ఆగింది శాంత. నరేంద్రుడికి అంతా చాలా కుతూహలంగా ఉంది. మొత్తం అంతా వివరంగా చెప్పమని అతడు శాంతను బలవంత పెట్టాడు. శాంత చెప్పిన ప్రకారం రాజకుమారి నరేంద్రుణ్ణి పెళ్లి చేసుకోమని అడగాలి. నరేంద్రుడు నిరాకరించాలి. శాంత మీద ప్రేమతో రాజకుమార్తెనే కాదన్నాడని నరేంద్రుడికి చెప్పలేనంత పేరు వస్తుంది. దేశమంతటా నరేంద్రుడి పేరు మారుమోగుతుంది. ఇలా చెప్పి శాంత, ఈ ప్రపంచంలో త్యాగాన్ని మించిన గొప్ప కార్యం వేరే లేదు. అందువల్ల నా ఉపాయాన్ని పాటించు అన్నది. అది సరే, కానీ రాజకుమారి నన్ను పెళ్లి చేసుకోమని అడగటానికి, తనను నేను కాదన్నానని ప్రచారం చేయడానికి ఒప్పుకుంటుందా అని అడిగాడు నరేంద్రుడు అనుమానంగా. అంతా నాటకమని ముందే చెబుతావు కాబట్టి అన్నింటికీ ఒప్పుకుంటుంది. నీ ప్రేమను పరీక్షించడానికే తను ఈ నాటకం ఆడానని. ఆమె అంటే ఆమెకు చిన్నతనం ఉండదు. నేను చెప్పినట్టు చెయ్యి, నీ అభీష్టం తప్పక నెరవేరుతుంది అన్నది శాంత. ఇంత చిన్న విషయానికి నాకు పేరొస్తుందని నమ్మకం లేదు, కానీ నీ ఉపాయం మహా గొప్పగా ఉంది, తప్పకుండా పాటిస్తాను అన్నాడు నరేంద్రుడు. ఆ మర్నాటి నుండే నరేంద్రుడికి శాంత అంటే ప్రాణమని, ఆమెను తప్ప మరొక ఆడపిల్లను కన్నెత్తు కూడా చూడనని ఆ ఊళ్ళో తెలిసిపోయింది. 1 నెల రోజుల పాటు ఆ ప్రచారం ముమ్మరంగా కొనసాగింది. ఒక రోజున శాంత నరేంద్రుణ్ణి కలుసుకుని, బావా, రేపే రాజకుమారి మన సమీపాన ఉన్న అడవికి తరలి వస్తున్నది. వెళ్ళి నీ చాతుర్యం చూపించి మన ఉపాయాన్ని అమలు చెయ్యి. ఎందుకైనా మంచిది, ఒక కత్తిని నీ దగ్గర ఉంచుకో అని చెప్పింది. శాంత చిన్న అన్న రాజు కొలువులో పనిచేస్తున్నాడు. ఆయన ద్వారా రాజు కుటుంబానికి చెందిన రహస్య సమాచారం శాంత కుటుంబానికి తెలుస్తూ ఉంటుంది. ఈ సంగతి నరేంద్రుడు ఎరుగు. అందువల్ల మర్నాడే అతడు అడవిలోకి వెళ్ళాడు. నరేంద్రుడు కొంత దూరం వెళ్ళేసరికి రక్షించండి, రక్షించండి అన్న స్త్రీ ఆర్తనాదం వినిపించింది. అతడు పరుగు పరుగున అటుగా వెళ్ళాడు. ఒక బొర్ర మీసాలవాడు కత్తి చూపి ఒక అందమైన యువతిని బెదిరిస్తున్నాడు.
నరేంద్రుడు వెంటనే కత్తి దూసి బుర్ర మీసాల వాడి మీదకి వెళ్ళాడు. వాడు కొద్దిసేపు పోరాడి నరేంద్రుడి ధాటికి తట్టుకోలేక పారిపోయాడు. మహావీర, సమయానికి వచ్చి నన్ను రక్షించావు. నేను ఈ దేశపు రాజకుమారిని, పేరు శశిరేఖ అంటూ యువతి తనను తాను పరిచయం చేసుకుని తాను అడవులోకి రావటం ఎందుకు జరిగిందో చెప్పింది. శశిరేఖకు ఆమె కంటే 15 సంవత్సరాల పెద్దవాడైన మేనమావ ఉన్నాడు. అతడు దుష్టుడు. రాకుమార్ని పెళ్లి చేసుకుని తనే దేశానికి రాజు కావాలని కలలు కంటున్నాడు. అనారోగ్యంతో మంచం పట్టి ఉన్న రాజు వేరే సంబంధాలు చూసే వ్యవధి లేక నమ్మకస్తుడైన ఒక మంత్రి సాయంతో ఈ వన విహారం ఏర్పాటు చేశాడు. అదృష్టం బాగుంటే శశిరేఖకు తగిన వరుడు తటస్థపడతాడు. లేకుంటే శశిరేఖ మేనమామనే పెళ్లి చేసుకోవాలి. మహావీర, ఆ బొర్ర మీసాల వేషధారి మా సైన్యంలో గొప్ప ఖడ్గ విద్యా నిపుణుడు. నన్ను రక్షించేందుకు అంతటి వాడి మీద కత్తి దూసావు. అది నీ సాహసాన్ని తెలియజేస్తుంది. అతడు పారిపోవడం కత్తి యుద్ధంలో నీవు అతన్ని మించిన వాడివనటానికి నిదర్శనం. నీవు అందగాడివి, సాహసివి, వీరుడివి. నీవు నాకు నచ్చావు. నేను నీకు నచ్చితే రేపు మీ ఇంటికి రథాన్ని పంపుతాను. నన్ను పెళ్ళాడి ఈ దేశానికి రాజువై నన్ను, నీ దేశాన్ని కాపాడుకో అన్నదా యువతి. నరేంద్రుడు ఆమెకు శాంత ప్రేమ గురించి చెప్పలేదు. గొప్పవాడు కావాలనుకున్న తన కోరిక తనను ఏకంగా ఈ దేశానికి రాజును చేస్తున్నదని పొంగిపోతూ, రాకుమారి, నాకు మీ మాటలు శిలాశాసనం అన్నాడు. తర్వాత నరేంద్రుడు రాజకుమారి అందాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ తిరిగి తన ఊరు చేరాడు. మర్నాడు నరేంద్రుడి ఇంటి ముందు రథం ఒకటి వచ్చి ఆగింది. అందులోంచి బుర్రమీసాలవాడు శశిరేఖ దిగి సరాసరి నరేంద్రుడి ఇంటి లోపలికి వెళ్ళారు. నరేంద్రుడు తమను చూసి ఆశ్చర్యపోతుంటే బుర్రమీసాలవాడు, మేము మీ కుమారుడితో పెళ్లి మాటలకు వచ్చాం అన్నాడు. అయ్యా, తమరెవరో మేము తెలుసుకోవచ్చా అన్నాడు నరేంద్రుడి తండ్రి. మీ కుమారుణ్ణి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన శాంతకు నేను చిన్నాన్నను. రాజుగారి కొలువులో పనిచేస్తున్నాను. మీ ఊరికి రావటం నాకిదే మొదటిసారి. ఈ అమ్మాయి పేరు శశిరేఖ. నా కూతురు శాంత కోరిందని మీ వాడి ప్రేమకు చిన్న పరీక్ష పెట్టింది. పరీక్ష గురించి మీ వాడికి తెలుసు. కానీ పరీక్షలో చిన్న మార్పు జరిగేసరికి మీ వాడు దెబ్బతిన్నాడు. అయినా శాంత మీ వాడినే చేసుకుంటానంటుంటే పెళ్లి మాటలకు వచ్చాం. శాంత తల్లిదండ్రులు కూడా కాసేపట్లో మీ ఇంటికి వస్తారు అన్నాడు బుర్రమీసాలైన. తండ్రి పక్కనే నిలబడి ఉన్న నరేంద్రుడు అంతా విని తలదించుకున్నాడు. ఆ రోజే అతడికి శాంతకు పెళ్లి నిశ్చయమైంది. నరేంద్రుడు శాంతను ఒంటరిగా కలుసుకుని, శాంత, నీ ఉపాయంతో గొప్పవాణ్ణి కాగలననుకున్నాను, కాలేకపోయాను. నన్ను పెళ్లి చేసుకుని నువ్వు అనుకున్నది సాధిస్తున్నావు. కానీ నిన్ను పెళ్లి చేసుకుని నేను అనుకున్నది సాధించలేనని తెలిసిపోయింది. నాకెంతో బాధగా ఉంది అన్నాడు. దానికి శాంత చిన్నగా నవ్వి, బావా, గొప్పతనం డబ్బు, ప్రేమ, శక్తి, పదవి లాంటి వాటిల్లో ఉందని చాలామంది అనుకుంటారు. కానీ గొప్పతనం త్యాగంలో ఉంది. త్యాగం ఎంత కష్టమో నీకు తెలియాలనే నేను ఈ నాటకం ఆడాను. ఇక ఎన్నడూ గొప్పతనం గురించి అతిగా ఆలోచించకు. హాయిగా మన బ్రతుకు మనం బ్రతుకుదాం అన్నది. కాబోయే భార్య వివేకానికి నరేంద్రుడు సంతోషించి గొప్పవాడు కావాలన్న ఆలోచనను విడిచిపెట్టాడు. ఇదండి శాంతోపాయం. సమర్థురాలు చందమామ కథలు. గంగాపురంలో గోవిందశెట్టి అనే దొడ్డ వ్యాపారి ఉండేవాడు. అతని కొడుకు శ్రీమంతుడు అనేవాడు వట్టి దద్దమ్మ. వాడికి పెళ్ళీడు వచ్చినా బుద్ధి వికసించలేదు. పెళ్లి చేస్తే వాడిలో మార్పు వస్తుందని కొందరు సలహా ఇచ్చారు. డబ్బున్నవాడు కావటం చేత గోవిందశెట్టి తేలికగా శ్రీమంతుడికి సంబంధం చూసి పెళ్లి చేసేశాడు. పెళ్లి కూతురు లక్ష్మి అందమైనదే కాక చురుకైనది కూడా. మనస్సు వికసించని శ్రీమంతుడు పెళ్లిలోనే తన భార్య కేసి చూడలేక సిగ్గుపడి భయపడ్డాడు కూడా.
వాడి అమాయకత్వం చూసి వాడు వెర్రిబాగుల వాడని లక్ష్మి వైపు వాళ్ళు దిగులు పడ్డారు. లక్ష్మి మాత్రం తొణకలేదు. తన భర్త కేవలము అమాయకుడేనని, ప్రయత్నిస్తే అతన్ని మామూలు మనిషి చేయవచ్చునని ఆమె తన వాళ్లకు ధైర్యం చెప్పింది. శ్రీమంతుడు బావిలో కప్పలాగా తన ఇంటి వాతావరణం తప్ప ఇంకేమీ ఎరుగడు. అతనికి ప్రపంచం మొహం తెలియదు. వాడు మారుతాడేమోనన్న ఆశతో గోవిందశెట్టి తన కొడుకును, కోడల్ని తీర్థయాత్రలు చేసి రమ్మని వాళ్లకు పుష్కలంగా డబ్బు ఇచ్చాడు. కోడలు సమర్థురాలని గ్రహించి ఆయన వాళ్ల వెంట మరెవరినీ పంపలేదు. తన భార్య వెంట వెళ్ళటానికి కూడా శ్రీమంతుడు ఎవరో తెలియని మనిషి వెంటపోతున్నట్టు భయపడ్డాడు. కానీ ఇల్లు దాటాక కొత్త కొత్త చోట్లు చూడటము, వింత వింత దృశ్యాలు చూడటము అతనికి సరదాగానే అనిపించింది. ఖర్చు చెయ్యటానికి డబ్బున్నది కనుక ప్రయాణం సుఖంగా సాగింది. అయితే ఈ కొత్త ప్రదేశాలలో శ్రీమంతుడికి లక్ష్మి ఒక్కతే ఆప్తురాలయ్యింది. తల్లి చాటు పిల్లవాడిలాగా అతను ఆమె కొంగు పట్టుకు తిరుగుతూ వచ్చాడు. తాను తప్పిపోతానని అతనికి మహా చెడ్డ భయం. ఒక ఊళ్ళో అంగడిలో మంచి ద్రాక్షపళ్ళు, అరటిపళ్ళు కనిపించాయి. అవి చూడగానే శ్రీమంతుడికి తన నాయనమ్మ జ్ఞాపకం వచ్చింది. ఆమెకు ద్రాక్షపళ్ళు, అరటిపళ్ళు చాలా ఇష్టం. వెంటనే అతను లక్ష్మితో, ఈ పళ్ళు మా నాయనమ్మకు చాలా ఇష్టం. ఇంత మంచి పళ్ళు ఆమె ఎప్పుడూ తిని ఉండదు. మా తాతయ్య ఆవిడ కోసం ఆమడ దూరం పోయి ద్రాక్షపళ్ళు తెచ్చాడట అని అన్నాడు. అలా అయితే మనం తప్పక తిరుగు ప్రయాణంలో కొనుక్కుపోదాం అన్నది లక్ష్మి. అంతదాకా ఆగటం దేనికి? మా ఊరి వాళ్ళెవరన్నా కనిపిస్తే వాళ్ళ చేతికిచ్చి ఇప్పుడే పంపవచ్చు అన్నాడు శ్రీమంతుడు మొండిగా. లక్ష్మి పరధ్యానంగా సరేనన్నది. శ్రీమంతుడు తీర్థ ప్రజల్లో తమ ఊరి వాళ్ళు కనిపిస్తారేమోనని 1000 కళ్ళతో చూడసాగాడు. అతన్ని ఒక చోట కూర్చోబెట్టి లక్ష్మి పక్కనే ఉన్న కోనేట్లో స్నానం చేయటానికి వెళ్ళింది. శ్రీమంతుడు దారినే పోతున్న 2 మనుషులను పలకరించి, మీది గంగాపురం కాదు అని అడిగాడు. వాళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అందులో ఒకడు అవును ఏం అన్నాడు. నేను గోవిందశెట్టి కొడుకును. మా నాయనమ్మకు కొన్ని పళ్ళు పంపాలి. మీరేమీ అనుకోకుండా ఉంటే మీ ద్వారా పంపిస్తాను. ఏమంటారు అన్నాడు శ్రీమంతుడు. దానికేం భాగ్యం, ఆ పళ్ళేవో త్వరగా తీసుకురా, మేం వెళ్ళాలి అన్నారు వాళ్ళు. శ్రీమంతుడు పెద్ద పళ్ళ దుకాణంలోకి వెళ్ళి 25 రూపాయలకు ఒక పెద్ద బుట్ట నిండా ద్రాక్షపళ్ళు, అరటిపళ్ళు కొని తెచ్చి వాళ్ళకిచ్చి, వీటిని జాగ్రత్తగా మా ఇంటికి చేర్చండి, మీ మేలు మరువను అన్నాడు. వాళ్ళు పళ్ళు తీసుకుని వెళ్ళిపోగానే శ్రీమంతుడు లక్ష్మి దగ్గరికి వచ్చి తాను చేసిన పని చెప్పాడు. లక్ష్మి నీరుగారిపోయి, ఇంకెప్పుడు అలా తెలియని ముఖాలను నమ్మకు, జ్ఞాపకం ఉంచుకో అన్నది. తరువాత ఆ మనుషులు శ్రీమంతుణ్ణి వదలదలచలేదు. శ్రీమంతుడు లక్ష్మి మరో యాత్రాస్థలానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా వెనకగా అక్కడికి వచ్చారు. కొత్త చోట లక్ష్మి శ్రీమంతుడు సత్రంలో మంచి గది తీసుకుని అందులో బస చేశారు. శ్రీమంతుడు సత్రం నుంచి ఒంటరిగా బయటికి రాగానే ఆ 2 అతనికి ఎదురుపడి నవ్వుతూ పలకరించారు. వాళ్ళను చూసి శ్రీమంతుడు పరమానందం చెంది, గంగాపురం నుంచి ఎప్పుడు వచ్చారు? మా నాయనమ్మ ఏమన్నది? మా ఇంట్లో అందరూ బాగున్నారా అని అడిగాడు. నువ్వు పంపిన పళ్ళు చూసి మీ నాయనమ్మ సంతోషంతో మూర్ఛపోయింది. మీ నాన్న నీ తెలివికి సంతోషించాడు. పోతే మీ నాయనమ్మ నీకు ఒక మాట చెప్పమన్నది. యాత్రల నుంచి ఆమెకు ఓ వెండి పళ్ళము, బంగారు లోటా కావాలట. వెంటనే పంపించమన్నది. మరి మేం వస్తాం అన్నారు వాళ్ళు. ఆగండి ఆగండి, మీరు గంగాపురం ఎప్పుడు వెళుతున్నారు అన్నాడు శ్రీమంతుడు. ఇప్పుడే వెళుతున్నాం, ఇంకెవరి ద్వారా అయినా పంపించరాదా అన్నారు వాళ్ళు. అలా కాదు, ఇక్కడ నాకు మీరు కాక ఎవరున్నారు అన్నాడు శ్రీమంతుడు. అయితే త్వరగా ఆ వెండి పళ్ళము, బంగారు లోటా ఇచ్చేయి మరి అని వాళ్ళు అతన్ని తొందర చేశారు. శ్రీమంతుడు ఒక్క అంగలో సత్రంలోకి వెళ్ళి డబ్బుతో బయటికి వచ్చాడు.
ముగ్గురూ కలిసి బంగారం కొట్టుకెళ్ళి ఒక వెండి పళ్ళము, బంగారు లోట 150 రూపాయలకు కొన్నారు. వాటిని శ్రీమంతుడు ఆ మనుషులకిస్తూ తన కృతజ్ఞత తెలుపుకున్నాడు. వాళ్లను పంపేసి శ్రీమంతుడు సత్రం గదికి తిరిగి వచ్చి, నువ్వు ఒట్టి అనుమానం మనిషివి, వాళ్ళు గంగాపురం నుంచి తిరిగి వచ్చారు అంటూ వాళ్లతో జరిగిందంతా భార్యకు చెప్పాడు. లక్ష్మి సంచి తీసి చూస్తే అందులో డబ్బు లేదు. ఆమె నోట మాట రాలేదు. వాళ్ళు దొంగ వెధవలని నిరూపిస్తే తప్ప శ్రీమంతుడి కళ్ళు తెరవడు. అందుచేత ఆమె అతనితో, అవును, వాళ్ళు పెద్ద మనుషులే, ఈసారి వాళ్ళు కనిపిస్తే చెప్పు, వాళ్లను మర్యాద చేయకపోవటం ఏం బాగుంటుంది అన్నది. లక్ష్మి తన ఒంటి మీద నగలు కొన్ని అమ్మి మరొక యాత్రాస్థలానికి ప్రయాణం కట్టింది. దొంగలకు ఈ దంపతులు కిక్కురు మనకపోవడం చూసి మరింత ఆశ పుట్టింది. కొత్త స్థలంలో వీళ్ళిద్దరూ శ్రీమంతుడికి కంటపడ్డారు. అతను వాళ్లను ఆప్యాయంగా పలకరించి ఎంతో మర్యాదగా తాము సత్రంలో బస చేసిన గదికి తీసుకువచ్చి తన భార్యకు పరిచయం చేశాడు. అంతే. లక్ష్మి వాళ్ళని చూస్తూనే అమాయకంగా, రండి రండి, గంగాపురంలో మా అత్తామామలు బాగున్నారా? మీరు మాకెంతో సహాయం చేస్తున్నారు అన్నది. వాళ్ళు ఆమెను చూసి ఆ మొగుడికి తగ్గ పెళ్ళామే అనుకుని సంతోషించారు. ఆమె వారికి పలహారం పెట్టి, మీరు ఏమీ అనుకోకుండా మాకు మరొక్క సహాయం చెయ్యాలి అన్నది. మేం మీకోసం ప్రత్యేకంగా ఏమీ చేయటం లేదు. మళ్ళా త్వరలోనే గంగాపురం పోతాం. ఏమన్నా కబురు ఉంటే చెప్పండి అన్నారు వాళ్ళు. అయితే వెళ్లే ముందు ఒక్కసారి కనిపించండి అని లక్ష్మి వాళ్లను సాగనంపింది. తర్వాత ఆమె పక్క గదుల్లో వాళ్లకు దొంగల సంగతంతా చెప్పి వాళ్లను పట్టుకోవటానికి ఒక నాటకం ఆడతానని, అందుకుగాను తన మామగారి వయసు గల ఒక పెద్ద మనిషి, ఆయన తల్లిలా కనిపించే ఒక ముసలావిడ సహాయపడాలని కోరింది. వాళ్ళు సరేనన్నారు. ఆమె వాళ్ళిద్దరినీ తీసుకువచ్చి ఒక మంచం మీద కూర్చోబెట్టింది. వాళ్ళు అప్పుడే వచ్చినట్టుగా ఒక సంచి, చేతికర్ర, చెప్పుల జత అక్కడే ఉంచింది. ఆమె శ్రీమంతుణ్ణి నోరు మెదపవద్దని, అలాగే ఏం జరిగేది చూస్తుండమని గట్టిగా హెచ్చరించింది. కొంచెం సేపటికి దొంగ పెద్ద మనుషులు గదిలోకి వచ్చారు. వస్తూనే కొత్త వాళ్లను చూసి గతుక్కుమన్నారు. రండి రండి, ఆగిపోయారేం? మీకు తెలుసుగా, వీరు మా మామగారు గోవిందశెట్టి గారు, ఆమె వారి తల్లి అన్నది లక్ష్మి. దొంగ వెధవులు తత్తరపడుతూ పారిపోయే ఉద్దేశంతో వాకిలికేసి చూశారు. కానీ వాకిలికి అడ్డంగా యమదూతల్లా 4 మనుషులు వాళ్లకేసి కొర కొర చూస్తూ నిలబడి ఉన్నారు. లక్ష్మి నడుం బిగించి, మా వారు ఇచ్చిన వెండి పళ్ళము, బంగారు లోట ఏం చేశారు? చెప్పకపోతే మీ వీపులు బద్దలవుతాయి అన్నది. క్షమించండి, బుద్ధి గడ్డి తిన్నది. మాకు గంగాపురం తెలీదు, వీరిద్దరినీ మేం ఎరగం అంటూ వాళ్ళు లక్ష్మి కాళ్ల మీద పడ్డారు. శ్రీమంతుడు పట్టరాని కోపంతో, ఎంత మోసం అంటూ కర్రతో ఇద్దరి వీపుల మీద కుట్టాడు. వాళ్ళు కాలి సత్తువ కొద్దీ పారిపోయారు. లక్ష్మి తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు చెప్పుకున్నది. అది మొదలు శ్రీమంతుడికి తన భార్య తెలివితేటల్లో గురి కుదిరింది. ఆ విధంగా అతను భార్య ద్వారా లోకజ్ఞానం సంపాదించి మామూలు మనిషి అయ్యాడు. ఇదండి సమర్థురాలు కథ. కథ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేసి, వీలైతే ఇంకో 2-3 కథలు చూసి నా ఛానల్ నచ్చినట్టయితే నేను చెప్పిన కథలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరి కథ కంచికి, మనం ఇంటికి, అంటే హాయిగా నిద్రపోవడం అన్నమాట.